गुड मॉर्निंग स्टूडेंट्स. टुडेस అవర్ లెసన్ ధర్తీ కే సవాల్ అంతరిక్షి కే జవాబ్. పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకు గొప్ప వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. ఈ లెసన్ సాక్షాత్కార్ విధాలో ఉంది. సాక్షాత్కార్ విధా అంటే ఇంటర్వ్యూ మెథడ్. ప్రశ్నోత్తర్ ద్వారా की जाने वाली प्रक्रिया को हमें సాక్షాత్కార్ कहते हैं. మనం ఎవరినైనా సరే క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చేటటువంటి మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఇంటర్వ్యూ అంటుంటాం. అలానే ప్రజెంట్ మన లెసన్లో కూడా ఇద్దరు గొప్ప సైంటిస్టుల యొక్క ఇంటర్వ్యూని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతిసారి కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూలో అడిగినటువంటి ఈ 5 క్వశ్చన్స్ నుంచి కూడా ఏదో ఒక క్వశ్చన్ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అలానే అబ్దుల్ కలాం గారు ఏ క్వశ్చన్కి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. फर्स्ट उन्मुखीकरण. विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है. उनमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट गुण प्राप्त हुए हैं. విధాత ద్వారా సృష్టించినటువంటి ఈ సృష్టిలో అనేక జీవ జంతువులు జన్మించడం అన్నది జరిగింది. అందులో మనుషులతో కంపేర్ చేసుకుంటే పశు పక్షులకు కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ అన్నవి ఉన్నాయి. దేవుడు సృష్టించినప్పుడే ప్రాకృతిక్ గుణ్ అంటే సహజంగా స్వాభావికంగా న్యాచురల్గా వచ్చినటువంటి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి బర్డ్స్ అండ్ అనిమల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఆకాశంలో ఎగరగలుగుతాయి, అలానే ఫిష్ నీటిలో స్విమ్ చేయగలుగుతుంది, చీతా ఫాస్ట్గా రన్ చేయగలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఒక స్పెసిఫిక్ క్వాలిటీ అన్నది మనం గమనించగలుగుతున్నాం. పక్షిयों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. కాష్ ఫర్ సపోజ్, ఒకవేళ నేను కూడా పక్షిలాగా ఒక బర్డ్ లాగా ఆకాశంలో ఎగరగలిగితే అనేటటువంటి ఊహ ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటుంది. इसी आकांक्षा ने विल्वर राइट और वोरविन राइट भाइयों को हवाई जहाज़ की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाली हवाई जहाज़ का आविष्कार किया. రైట్ బ్రదర్స్కి వచ్చినటువంటి ఈ థాట్, ఈ ఇమాజినేషన్ ఏమైపోయింది నాన్న, మనం ఏరోప్లేన్ని ఇన్వెంట్ చేయగలిగాం. విల్వర్ రైట్ అండ్ వోరవిన్ రైట్, రైట్ బ్రదర్స్ అంటుంటాం. వీళ్ళు ఏమి ఇన్వెంట్ చేశారు నాన్న? ఏరోప్లేన్ని ఇన్వెంట్ చేశారు. ఏ విధంగా? ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని చూసినప్పుడు మనము కూడా ఈ విధంగా ఎగరగలిగితే అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో రైట్ బ్రదర్స్ హవాయి జహాజ్ కా ఆవిష్కార్ అంటే ఏరోప్లేన్ని ఇన్వెంట్ చేయడానికి रीज़न अय्यिंदी. प्रश्न, हवाई जहाज़ का आविष्कार किसने किया? विल्बर राइट एंड वोरविन राइट ने हवाई जहाज़ का आविष्कार किया. उड़ते हवाई जहाज़ को देखकर आपको क्या लगता है, क्यों? అంటే ఈ విధంగా ఎగురుతున్నటువంటి ఈ విమానాన్ని చూసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందంటే ఈ విమానంలో టూర్కి వెళ్ళాలనేటటువంటి థాట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే హవాయి జహాజ్లో మనం వెళ్తున్నప్పుడు ఒక పక్షిలాగా ఆకాశంలో వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, పశు పక్షి ఆర్ మానవ్ గుణం మే క్యా అంతర్ హై? ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ అలానే బర్డ్స్ అండ్ అనిమల్స్ యొక్క క్వాలిటీస్లో డిఫరెన్స్ ఏంటుంది? హ్యూమన్ బీయింగ్కి ఉన్నటువంటి ఒక గిఫ్ట్ క్వాలిటీ ఏంటంటేనా సోచన, మనకున్నటువంటి బుద్ధి, థింకింగ్ కెపాసిటీస్. మనకున్నటువంటి ఈ థింకింగ్ కెపాసిటీసే మనకు పశు పక్షులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ ఉద్దేశ్. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. सुरक्षा का अर्थ है प्रोटेक्शन. మన కంట్రీ, మన దేశాన్ని మనం రక్షించుకోవడం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి మోడర్న్ అండ్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ని ఎన్నో మనం ఇక్కడ డిజైన్ చేసుకోవడం అన్నది జరిగింది మన దేశాన్ని రక్షించుకునేటటువంటి క్రమంలో. ఉన్హీ మే కృత్రిమ ఉపగ్రహం అనే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, రాకెట్స్, మిజైల్స్, రసాయనిక్ వాయు, మన కెమికల్ గ్యాసెస్, ఇవన్నీ కూడా ప్రజెంట్ నవ్వే డేస్లో మన దగ్గర ఉన్నటువంటి న్యూ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ రోజున మన దగ్గర ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ మీన్స్? మిజైల్స్, రాకెట్స్, కెమికల్ గ్యాసెస్,
एंड आर्टिफिशियल सैटेलाइट्स। इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है। మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేయడంతో పాటుగా అలానే ఇవి ఇన్వెంట్ చేసినటువంటి గొప్ప సైంటిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం। నెక్స్ట్ विधा विशेष। प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही साक्षात्कार है। ఈ పాఠం యొక్క విధ ఏంటినన్నా సాక్షాత్కార విధ। సాక్షాత్కార్ का अर्थ है इंटरव्यू। ఇంటర్వ్యూ మెథడ్లో ప్రస్తుతం మన లెసన్ అన్నది ఉంది। అంటే డైరెక్ట్గా ప్రత్యక్ష రూపసే డైరెక్ట్గా ప్రశ్నోత్తర ద్వారా క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ని తెలుసుకోవడమే साक्षात्कार विधा। इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया गया है, जिसमें भारत के पूर्व राष्ट्रपति मिसाइल मैन माननीय अब्दुल कलाम जी का साक्षात्कार जो कि कुछ छात्रों ने लिया था और टेसी थॉमस मिसाइल वुमेन द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका को दिया गया साक्षात्कार यहाँ प्रस्तुत किए जा रहे हैं। ఇక్కడ ఇద్దరు గొప్ప సైంటిస్టులు మిసైల్ ఉమెన్ టేసీ థామస్, మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఇంటర్వ్యూ అనేది తీసుకోబోతున్నారు। ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఇంటర్వ్యూ స్టూడెంట్స్ ద్వారా జరుగుతుంది। మన అందరికీ తెలుసు అబ్దుల్ కలాం గారికి స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం। ఇక్కడ స్టూడెంట్స్ అబ్దుల్ కలాం గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు। అలానే టేసీ థామస్ గారిని ఇండియా టుడే వీక్లీ మ్యాగజైన్ వాళ్ళు మిసైల్ ఉమెన్ టేసీ థామస్ గారి ఇంటర్వ్యూ తీసుకోవడం అన్నది జరుగుతోంది। देन विषय प्रवेश। आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, ఏపీజే అబ్దుల్ కలాం। ఈరోజు మనం స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడినా లేదంటే మిసైల్స్ గురించి మాట్లాడినా మన అందరికీ కూడా గుర్తొచ్చేటటువంటి నేమ్ ఎవరిదినన్నా माननीय ఏపీజే అబ్దుల్ కలాం। सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श है। నిజంగా చెప్పాలంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశానికే కాదు పూర్తి ప్రపంచానికే రోల్ మోడల్గా ఉన్నారు। उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी है। ఈరోజు భారతీయులకు ప్రపంచంలో ఒక ఐడెంటిఫికేషన్ మిసైల్ టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చినందుకు గాను మనమందరము ఏపీజే అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉండాలి। मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु है। इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमेन शिष्या टेसी थॉमस और उनके गुरु ఏపీజే అబ్దుల్ కలాం के बारे में जानने के लिए आगे बढ़े। నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను। ఎందుకు ఈరోజు నేను ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటేనా ఇక్కడ టేసీ థామస్ గారి గురువు ఎవరంట మాన్య ఏపీజే అబ్దుల్ కలాం। ఈ లెసన్లో మనకు గురువు ఏపీజే అబ్దుల్ కలాం గారు అలానే శిష్యురాలైనటువంటి మిసైల్ ఉమెన్ టేసీ థామస్ గారి గురించి తెలుసుకోబోతున్నాం। तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था। తమిళనాడులోని రామేశ్వరంలోని స్ట్రీట్స్లో న్యూస్ పేపర్ సేల్ చేస్తున్నటువంటి న్యూస్ పేపర్ అమ్ముతున్నటువంటి ఒక పూర్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అబ్బాయి మన భారతదేశానికి రాష్ట్రపతి అవుతారని చెప్పి ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు। అంటే ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించారనన్నా ఎక్కడ జన్మించారు తమిళనాడులోని రామేశ్వరంలో ఇతను జన్మించడం అన్నది జరిగింది। किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है। కానీ ఏపీజే అబ్దుల్ కలాం గారిలో ఉన్నటువంటి ప్రతిభ టాలెంట్ లగన్ కాన్సన్ట్రేషన్ పరిశ్రమ హార్డ్ వర్క్ ఇవి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఈ క్వాలిటీస్ ద్వారా ఈ రోజున మన అందరి ముందర ప్రూవ్ చేయడం అన్నది జరిగింది। నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్। అంటే మనం చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా సరే సాధించగలుగుతాం। కుచ్ భీ అసంభవ్ నహీ హై। దీనికి ఒక మంచి ఉదాహరణగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకు ఉన్నారు। मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है। అంతేకాకుండా ఏమంటున్నారంటేనా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే। ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించి అలానే ఉండిపోలేదు,
తనకంటూ దారులు వెతుక్కున్నారు. అంటే ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలి, లేదంటే తనలో ఉన్నటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం దారులు వెతుక్కుంటూ అతను ప్రయత్నించడం వల్ల ఏమైపోయింది, ఈరోజు ఒక గొప్ప సైంటిస్ట్గా, ఒక మిజైల్ మెన్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండడం అన్నది జరిగింది. ఈ విధంగా మన మనసులో ఒక స్ట్రాంగ్ డిజైర్ అన్నది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ వేస్ అన్నవి మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటాయి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. అప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ వేని చూస్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే డెఫినెట్గా మనం సక్సెస్ని సాధిస్తాం. అలానే ఇంపాసిబుల్ వర్క్స్ని కూడా ఇక్కడ పాసిబుల్గా చేసి చూపించగలుగుతాం. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अबुल फकीर जैनुलाबुद्दीन अब्दुल कलाम है. మనం ప్రజెంట్ ఏదైతే చర్చించామో అంటే ఈ రామేశ్వరం యొక్క స్ట్రీట్స్లో ఒక పూర్ బాయ్ న్యూస్ పేపర్స్ అమ్ముతున్నారు, అతను భారతదేశానికి రాష్ట్రపతి అవుతారని మనం ఊహించి కూడా ఉండం. అలానే అతనిలో ఉన్నటువంటి ఈ ప్రతిభ లేదంటే కాన్సన్ట్రేషన్, హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఈరోజు ఈ సక్సెస్ని సాధించడానికి కారణమైంది. అతను మన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం, अबुल फकीर जैनुलाबुद्दीन अब्दुल कलाम है. राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. प्रसिद्ध है उसी की कुछ झलक किया. ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలోని కొన్ని ప్రశ్నలే ప్రజెంట్ మన లెసన్. फर्स्ट क्वेश्चन, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में एक महामारी की तरह फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. फर्स्ट क्वेश्चन अडिगाరు, మన దేశంలో बढ़ती जनसंख्या, ఇంక్రీజింగ్ పాపులేషన్ అన్నది డే టు డే ఇంక్రీజ్ అవుతూ వెళ్తోంది. అంతేకాకుండా కయి సామాజిక సమస్యయే హై, ఎన్నో సోషల్ ప్రాబ్లమ్స్, ఎన్నో సొసైటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ఫేస్ చేస్తున్నాము. ఇలాంటివన్నీ కూడా మనము కంట్రోల్ చేయాలంటే, వీటికి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని రావాలి అంటే యాజ్ ఎ స్టూడెంట్గా ఏమి చెయ్యొచ్చు అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్టూడెంట్స్ అడగడం అన్నది జరిగింది. దెన్ లెట్ us see what is the answer. अब्दुल कलाम, इसमें दो राय नहीं है कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति है जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है. राय का अर्थ है मत, ఒపీనియన్. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఏమంటున్నారంటే టూ ఒపీనియన్స్ అంటూ ఏమీ లేవు, ఒక సింగిల్ ఒపీనియన్. అంటే దీనికి ఒక సింగిల్ ఆన్సర్ మాత్రమే ఉంది. వాట్ ఈస్ దట్ ఆన్సర్ మీన్స్, ఇప్పుడు ప్రజెంట్ మన సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సామాజిక సమస్యలు కావచ్చు, లేదంటే ఇంక్రీజింగ్ పాపులేషన్, కానీ వీటన్నిటికీ సంబంధించి వన్ అండ్ ఓన్లీ ఒపీనియన్. అదేంటి అంటే మన భారతదేశంలో 50% కన్నా కూడా ఎక్కువ యూత్ అన్నది ఉన్నారు. ఇలాంటి దేశం ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ 50% యూత్. ఈ యూత్ ఎవరైతే ఉన్నారో మన దేశం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్లో, ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో మెయిన్ కీ రోల్ అన్నది ప్లే చేస్తున్నారు. यह भी देखने में आया है कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वह यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. कारगर का अर्थ है లాభదాయక్, ప్రాఫిటబుల్, అడ్వాంటేజియస్. అంతేకాకుండా అంటే 50% యూత్ ఎవరైతే ఉన్నారో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు డెవలప్ అవ్వడంలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. అంతేకాకుండా ఏ కంట్రీలో అయితే ఉమెన్ లిటరసీ రేట్ అన్నది ఎక్కువగా ఉంటుందో అక్కడ పాపులేషన్ని కంట్రోల్ చేయడం అన్నది చాలా ఈజీ అవుతుంది. జహా మహిళా సాక్షరతా దర్ అధిక్ హై వహా జనసంఖ్యా కా నియంత్రణ ఆసానీ సే కర్ సక్తే హై. ఎక్కడైతే ఉమెన్ లిటరసీ రేట్ అన్నది ఉంటుందో, ఉమెన్స్ అన్నది ఎడ్యుకేట్ అవ్వబడతారో అక్కడ మన పాపులేషన్ని ఈజీగా కంట్రోల్ అన్నది చేయొచ్చు. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताइए जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. అంటే యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఏం చేయాలని అడిగారు కదా, కాబట్టి మన దేశంలో ఈ పాపులేషన్ కానీ లేదంటే ఎన్నో సామాజిక సమస్యలు కంట్రోల్ అవ్వాలంటే ఒక స్టూడెంట్గా మీరు ఏం చేయాలంట, లీజర్ టైంలో ఒక 5 మెంబర్స్ అశిక్షిత్ మహిళాయే అంటే ఇల్లిటరేట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేట్ చేయాలి.
అలా ఎడ్యుకేట్ చేసేటటువంటి సమయంలో ఈ టాపిక్స్ మీద కూడా డిస్కషన్ అన్నది రావాలి. వాట్ ఆర్ దోస్ టాపిక్స్ మీన్స్ ఇంక్రీజింగ్ పాపులేషన్ కావచ్చు, లేదంటే ఉమెన్స్ ఈ రోజున సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా వీళ్ళు స్పందించాలి, లేదంటే ఏ విధంగా వీళ్ళు ఎదుర్కోవాలనేటటువంటి దాని మీద ఇక్కడ ఉమెన్స్ని ఎడ్యుకేట్ చేయాలి అని అంటున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒపీనియన్ ఏంటంటేనా, మన దేశం మాత్రమే వన్ అండ్ ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ 50% యూత్ అండ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. అంతేకాకుండా ఏ దేశంలో అయితే ఎక్కువ ఉమెన్ లిటరసీ రేట్ అన్నది ఉంటుందో అక్కడ ఇలాంటి ఈవిల్స్ అన్నిటినీ కూడా మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్గా మీరు లీజర్ టైం కానీ ఫ్రీ టైంలో ఒక 5 మెంబర్స్ ఇల్లిటరేట్ ఉమెన్స్ని ఎడ్యుకేట్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అన్నది వస్తుంది. ఈ ఇల్లిటరేట్ ఉమెన్స్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి సందర్భంలో ఈ టాపిక్స్ మీద డిస్కషన్ అన్నది తెచ్చి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసినట్టయితే డెఫినెట్గా మనం ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. नेक्स्ट क्वेश्चन, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? అంటే ఒక భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి మీరు బాల్ మజ్దూరీ చైల్డ్ లేబర్ని ఎండ్ చేయడానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సుజావ్ కా అర్థ హై సజెషన్స్. అంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ విచ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ అస్ టు ఎండ్ ద చైల్డ్ లేబర్? దెన్ సి వాట్ ఆర్ ద సజెషన్స్. अब्दुल कलाम, कानूनन बाल मजदूरी करवाना एक अपराध है. कानूनन का अर्थ है ला. बाल मजदूरी चैल्ड लेबर चट्टपरंगा ఈ చైల్డ్ లేబర్ అన్నది ఒక క్రైమ్. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. ఈ దశాబ్దం చివరి లోపల మనం ఈ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించేటటువంటి ప్రయత్నాలు అన్నవి చేయాలి. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. संसद पार्लियामेंट, संविधान कॉन्स्टिट्यूशन, संशोधन अमेंडमेंट एक्ट, मौलिक अधिकार फंडामेंटल राइट. మన కాన్స్టిట్యూషన్లోని సంశోధన అధినియం 2002 ప్రకారం 6 to 14 ఇయర్స్ పిల్లలందరికీ కూడా చదువుకునేటటువంటి రైట్ ఉంది. అది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఇక్కడ అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाइए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. अभिभावक, संरक्षक, गार्डियन और पेरेंट. नशाखोरी మత్తు పదార్థాల సేవన. ఏ పిల్లల పేరెంట్స్ అయితే ఈ మత్తు పదార్థాలకు బానిసలయ్యి ఆ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ సరిగ్గా నిర్వర్తించకుండా ఉంటారో ఆ పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం నాన్న, ప్రౌఢ శిక్ష కేంద్రాల ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ మత్తు పదార్థాల యొక్క బానిసలుగా మారిపోయి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతను సరిగా చేయలేకపోతున్నారు. ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है. बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए, माता पिता को शिक्षित करके, और तीसरा है बच्चे से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझें. ఇక్కడ చైల్డ్ లేబర్ని లేదంటే బాల్ మజ్దూరీని అంతం చేయడానికి మన దగ్గర 3 ఐడియాస్ అన్నవి ఉన్నాయి. కేవలం ఈ 3 ఐడియాస్ ద్వారానే మనం ఈ చైల్డ్ లేబర్ని దూరం చేయగలం. వాట్ ఈస్ ద ఫస్ట్ ఐడియా మీన్స్ బచ్చా స్వయం అప్నీ పడాయి కి ఓర్ రుచి దిఖాయే. పిల్లలు ఎవరైతే ఇప్పుడు చైల్డ్ లేబర్గా వర్క్ చేస్తున్నారో అలాంటి పిల్లలు స్వయంగా చదువుకునేటటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళల్లో క్రియేట్ చేయాలి. కరెక్టే కదండి. ఇప్పుడు పిల్లల్లో చదువుకోవాలనేటటువంటి భావన అన్నది లేకపోతే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చదువు మీద ఇంట్రెస్ట్ అన్నది చూపించరు. కాబట్టి అబ్దుల్ కలాం గారు ఫస్ట్ ఏమంటున్నారంటే చైల్డ్ లేబర్గా వర్క్ చేసేటటువంటి పిల్లలకు మనం ఫస్ట్ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే వాళ్ళు చదువుకునేటటువంటి ఇంట్రెస్ట్ని ఆ పిల్లల్లో క్రియేట్ చేయడం. నెక్స్ట్ సెకండ్ సజెషన్ ఏంటంటేనా, ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలో అవేర్నెస్ని తీసుకురావాలి. ఈ విధంగా పిల్లలకు పని అన్నది చెప్పకూడదు, ఈ విధంగా పిల్లల్ని పనికి పంపించకూడదు, వాళ్ళని స్కూల్కి పంపించాలనేటటువంటి అవేర్నెస్ మనం ఆ తల్లిదండ్రుల్లో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సజెషన్, పిల్లల్ని ఎవరైతే పనిలో పెట్టుకుంటుంటారో అలాంటి ఓనర్స్లో కూడా ఇక్కడ మనం అవేర్నెస్ని క్రియేట్ చేయడం అన్నది దీని యొక్క సొల్యూషన్. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడ 3 సొల్యూషన్స్ని మనకు సజెస్ట్ చేస్తున్నారు.
ఫస్ట్ ఏంటి, చైల్డ్ లేబర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నాడో ఆ అబ్బాయిలో స్వయంగా చదువుకునేటటువంటి ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్ని ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. నెక్స్ట్ అబ్బాయిని ఎవరైతే వర్క్లో తీసుకుంటున్నారో అతన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి అబ్దుల్ కలాం గారు అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మనము డెఫినెట్గా ఈ చైల్డ్ లేబర్ని రిమూవ్ చేయొచ్చు మన సొసైటీ నుంచి. నెక్స్ట్ క్वेश्चन, वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? भ्रष्टाचार, करप्शन ఈరోజు మన ఇండియాలో ఎక్కడ చూసినా కరప్షనే. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయడానికి కూడా ఇక్కడ మనం మనీ ఇచ్చి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని 2020 వరకు కరప్షన్ లెస్ ఇండియాగా మార్చడానికి మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? నిజంగానే ఈరోజు సమాజంలో ప్రతి చోట కూడా కరప్షన్ అన్నది మనకు కనిపిస్తూనే ఉంది. ఈ విధంగా ఉంటే ఏ కంట్రీ కూడా డెవలప్ అవ్వదు. దెన్ సి व्हाट ఈస్ ద ఆన్సర్? सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ होगा. మన అందరి లైఫ్ నుంచి ఈ కరప్షన్ అన్నది వెళ్ళిపోవాలంటే ఒక వైడ్ స్ప్రెడ్ మూమెంట్ అన్నది నెససరీ. ఈ మూమెంట్, ఈ ఉద్యమం ఏదైతే ఉందో మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి, మన స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి చెప్తున్నారు. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. वे है माता, पिता और प्राथमिक विद्यालय के शिक्षक. కరప్షన్ని మన సొసైటీ నుంచి రిమూవ్ చేయడానికి కేవలం ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే మనకి ఇక్కడ సపోర్ట్ చేయగలరు. ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారానే మనము ఈ కరప్షన్ని మన సమాజంలో నుంచి నిర్మూలించగలుగుతాం. వాళ్ళు ఎవరంటేనా, మాత, ఫస్ట్ వన్ మదర్, నెక్స్ట్ పితా, और तीसरा है प्राथमिक विद्यालय के शिक्षक. పిల్లల యొక్క క్యారెక్టర్ డిసైడ్ చేయడంలో ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటున్నారు, ఇంట్లో పేరెంట్స్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లలకు కొన్ని మోరల్ వాల్యూస్ అన్నది నేర్పించాలి. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకు కొన్ని మోరల్ వాల్యూస్ అన్నవి ఇంకల్కేట్ చేస్తారో ఆ మోరల్ వాల్యూస్ ద్వారా వాళ్ళు ఏం తెలుసుకుంటారు, ఇలా కరప్షన్ ఏదైతే ఉందో ఇది చేయడం తప్పు అనేటటువంటి ఒపీనియన్ వాళ్ళల్లో క్రియేట్ అవుతుంది. పేరెంట్స్ ద్వారానే పిల్లలు ఏదైనా సరే అనుకరిస్తూ ఉంటారు. ఫాదర్ కరప్షన్కి అలవాటు పడ్డారు, రేపు పొద్దున ఆ పిల్లలు కూడా ఎలా తయారవుతారమ్మా, వాళ్ళు కూడా కరప్షన్ అంటే వాళ్ళు కూడా ఈ విధంగా కరప్షన్ అన్నది స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలకి మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అన్నది ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రాథమిక విద్యాలయకే శిక్షక్, చైల్డ్హుడ్లో మనకి టీచర్స్ ఏది చెప్తే అది వింటాం, డెఫినెట్గా మనం మన లైఫ్లో దాన్ని ఫాలో అవుతాం. కాబట్టి ఈ ప్రాథమిక విద్యాలయకే శిక్షక్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి డెఫినెట్గా ఈ విషయాన్ని మనం ఇంజెక్ట్ చేయాలి. వాట్ ఈస్ దట్ మీన్స్? కరప్షన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడు కూడా మనం కరప్షన్ వైపు వెళ్ళకూడదు, అలా చేయడం తప్పు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పిల్లలకు నేర్పించాలి. ఈ విషయాన్ని నేర్పించడంలో ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్. మాత, పిత और प्राथमिक विद्यालय के शिक्षक. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उसको हिला नहीं पाएगा. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है, सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदार और भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. ईमानदारी, హానెస్టీ, సచ్చాయి, ట్రూత్, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈ విధంగా మోరల్ వాల్యూస్కి రిలేట్ అయినటువంటి ఈ హానెస్టీ, ట్రూత్ అనేటటువంటి పాఠాలు పిల్లలకు నేర్పించినట్టయితే ఇంకెప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో కరప్షన్ వైపుగా అడుగులు వేయడం అన్నది జరగదు. ఈ విధంగా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మాత, పిత, ప్రాథమిక విద్యాలయకి అధ్యాపక్, వీళ్ళ ద్వారా మాత్రమే మనం ఈ కరప్షన్ని మన సమాజంలో నుంచి రిమూవ్ చేయగలం అనేటటువంటి సజెషన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. కరెక్టే, వీళ్ళ ద్వారా మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక చైల్డ్ క్యారెక్టర్ బిల్డ్ అవడంలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక గ్రేట్ రోల్ని ప్లే చేస్తారు. కాబట్టి వీళ్ళ ద్వారా నేర్చుకోబోయేటటువంటి ఈమాందారి, సచ్చాయి అనేటటువంటి పాఠాల ద్వారా మాత్రమే మనము మన దేశంలో నుంచి, మన సమాజంలో నుంచి ఈ కరప్షన్ని దూరం చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, बालक बड़े हमेशा बच्चों को कुछ न कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए.
कड़ी मेहनत करनी चाहिए। वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అడిగారు నాన్న. బడే హమేషా బచ్చోं को संदेश देते रहते हैं. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలకు మెసేజెస్ అన్నవి ఇస్తూ ఉంటారు. ఆ మెసేజెస్ చాలా ఉన్నాయి. దెన్ లెట్ us see what are those messages means. కొంతమంది డిసిప్లైన్డ్గా ఉండమంటున్నారు, ఇంకొంతమంది బాగా చదవాలంటున్నారు, ఇంకొంతమంది హానెస్టీగా ఉండమంటున్నారు, ఇంకొంతమంది కష్టపడి వర్క్ చేయాలని అంటున్నారు. ఇంతమంది ఇన్ని సజెషన్స్ ఇస్తుంటే యాజ్ ఏ స్టూడెంట్గా మేము ఏ సజెషన్ని తీసుకోవాలి అనేటటువంటి ఒక మంచి క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. అబ్దుల్ కలాం एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे. ఒక స్టూడెంట్కి ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటేనా, మీ పట్ల మీరు హానెస్టీగా ఉంటూ పక్క వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి క్వాలిటీని మీరు డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఒక రోల్ మోడల్ అయినటువంటి సిటిజన్గా ఈ సమాజంలో ఉండగలుగుతారు. అంటే యాజ్ ఏ స్టూడెంట్గా నాలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటినా, నాకు నేను హానెస్టీగా ఉంటూ ఎదుటి వ్యక్తులకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఒక రోల్ మోడల్ అయినటువంటి స్టూడెంట్గా ఉండగలుగుతాను. నెక్స్ట్ క్వశ్చన్, एक अंतिम प्रश्न. एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ? లాస్ట్ క్వశ్చన్ అడిగారు. యాజ్ ఏ స్టూడెంట్గా మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఈ వికసిత్ భారత్ అనేటటువంటి డ్రీమ్కి నేను ఏ విధంగా సపోర్ట్ అవుతాను అని క్వశ్చన్ చేశారు. एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఏ క్లాస్లో అయితే చదువుతూ ఉంటారో అక్కడ మీరు చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో చదవాలని చెప్తున్నారు. అప్నే జీవన్ మే పహలే ఏక్ లక్ష్య బనాయి. ఫస్ట్ స్టూడెంట్స్కి ఉండాల్సింది ఏంటి నాన్న, ఇక్కడ ఒక ఎయిమ్ అన్నది మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఫిర్ ఉసే ప్రాప్త్ కర్నే కే లియే ఆవశ్యక్ జ్ఞాన్ और अनुभव प्राप्त करें. ఎయిమ్ అన్నది మనం ఇక్కడ డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్లస్ నాలెడ్జ్ని ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి లేదా గ్యాదర్ చేసుకోవాలి. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. साथ ही नैतिक मूल्यों का भी ग्रहण करें. మన ఎయిమ్ ఏదైతే ఉందో, మన అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడంలో నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అలానే అక్కడ ఎదురయ్యేటటువంటి బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అన్నది సాధించగలుగుతాం. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. పిల్లలు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతారనైనా సక్సెస్ అన్నది సాధిస్తారు. లేజీగా ఉన్నట్టయితే ఎప్పుడు మన ఎయిమ్ని మనం చేరుకోలేం. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले. అలానే ఖాళీ టైంలో, లీజర్ టైంలో, హాలిడేస్ టైంలో ఎవరైతే పిల్లలు ఎడ్యుకేషన్ నుంచి దూరంగా ఉంటారో వాళ్లకు ఎడ్యుకేషన్ చెప్పేటటువంటి విధంగా మీరు ఉండాలి. छात्र अधिक से अधिक पौधे लगाइए, इससे पर्यावरण को संतुलित बने रहने में सहायता मिलेगी. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे. స్టూడెంట్స్గా మీరు ఎక్కువ చెట్లను నాటాలి అని అంటున్నారు. ఈ చెట్ల ద్వారా మన పర్యావరణాన్ని మనం సంరక్షించుకోగలుగుతాం. అప్పుడే మనం ఏంటి నాన్న ఇక్కడ అభివృద్ధి అన్నది సాధించగలుగుతాం. కాబట్టి ఫైనల్ క్వశ్చన్కి ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఏమంటున్నారంటే నాన్న, ఫస్ట్ యాజ్ ఏ స్టూడెంట్గా మీకంటూ ఒక ఎయిమ్ అన్నది ఏర్పరచుకోవాలి. ఎయిమ్ ఏర్పరచుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎయిమ్ని రీచ్ అయ్యేటటువంటి దారిలో మనకు ఎదురయ్యేటటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళి కష్టపడి పని చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలుగుతాం. అంతేకాకుండా మీ లీజర్ టైం లేదంటే హాలిడేస్ టైంలో ఎవరైతే ఈ ఎడ్యుకేషన్కి దూరంగా ఉంటారో ఆ పిల్లల్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామన్నా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అలానే యాజ్ ఏ స్టూడెంట్గా ఎంత వీలైతే అన్ని ఎక్కువ చెట్లను నాటమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో మన పర్యావరణం బ్యాలెన్స్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అలానే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి మెసేజ్ ఇక్కడ మనకు ఇస్తున్నారు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్ టు మాన్యు ఏపీజే అబ్దుల్ కలాం. అంతేకాకుండా ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్స్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వారా సూచించినటువంటివి ఫాలో అయినట్టయితే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా బయటపడతామని చెప్పి ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ లెసన్ ధర్తీ కే సవాల్ అంతరిక్ష్ కే జవాబ్లోని ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీడియోలో మనం టేసీ థామస్ గారి ఇంటర్వ్యూ చూద్దాం. థ్యాంక్ యూ.